Net to Okay, sir. welcome, my dear friends. Welcome to today's session. Today's our eminent resource person, Dr. Rajni Alur Madam Garu, Assistant Professor, Head Department of Botany and Food and Nutrition, RBVR, Women's College, Autonomous, Hyderabad. Today, Madam is going to interact with the important and most important excellent bits regarding of CPGATE 2024. So today, mycology bits Madam will going to discuss and interact with our aspirants, young aspirants. So discuss with our Madam. Madam, please welcome, share your screen and start your session. I have given sharing option and also, No, sir. Sharing option is there, but bits are not there. no, let's you try once again. Yeah, sir. Definitely it will open. No. Definitely. First of all, Once. you share it. Once. Ah, How is your preparation, students? Manasa, Mavin, దీప్తి సౌజన్య Nafiz. మాట్లాడండి మేడం తోటి మాట్లాడాలి Sir, will exam ఏ date మనకి? 15th. Okay. Monday. యా ఈ మండేనే. యా వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు అటెండ్ ది CPGATE 2024 examination. Yes. Yeah, see girls, the first question. The fungus useful in genetic engineering is Neurospora, ma'am. Neurospora. Good. Claviceps purpurea. కాదు What is Parasite, claviceps? ma'am. Huh? Parasite. Parasite. Yeast. Beverages. ఈ Beverage. క్లావిసెప్స్ పర్పూరియా ఈ ప్రత్యేకించి రైలో అంటే మనకు ఈ రై అంటే మనకు తెలుసు ఈ మన గ్రామీణ కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కల్లో ఈ ముఖ్యంగా ఈ కాటుక తెగులు కలిగిస్తాను మనం ప్రత్యేకించి అంటే వాటిని మనం గింజలన్నీ కూడా మొత్తం బ్లాక్ కలర్ లో మారిపోతాయి అన్నమాట రైలు క్లావిసెప్స్ పర్పూరియాలో ఈస్ట్ అనేటువంటిది మనకు తెలుసు Saccharomyces. సాకరోమైసిస్ సెర్వీసియే ఇది ప్రత్యేకించి యాస్కోమైకోటిన్కు చెందినటువంటి శిలీంధ్రం ఇది ఏం చేస్తుందంటే అమ్మ రాత్రి నానబెట్టి పొద్దున ఇడ్లీలు చేస్తుంది అమ్మ నానబెట్టి పొద్దున బోండాలు చేస్తుంది అమ్మ నానబెట్టి పొద్దున దోశలు చేస్తుంది చేసే క్రమంలో అవి ఉబ్బుతాయి పొంగుతాయి అంతేకాకుండా వాటి పైన రంధ్రాలు ఏర్పడతాయి అంటే కిణ్వన ప్రక్రియ చేస్తుంది అనమాట పులియబెడుతుంది అనమాట అంతేకాకుండా సారాయి పరిశ్రమలు బతకాలన్నా రొట్టెల పరిశ్రమలు బేకరీ ఇండస్ట్రీస్ బతకాలన్నా ఈ ఈస్ట్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అన్ని శిలీంధ్రాలు బహుకణయుత శిలీంధ్రాలు నిన్న మేడం చెప్పారు చూడండి క్లామిడోమోనాస్ యూనిసెల్యులార్ ఆల్గే అని చెప్పారు ఇప్పుడు ఈసారి ఏం చెప్తున్నారంటే ఈస్ట్ ఈస్ట్ యూనిసెల్యులార్ ఈస్ట్ ఓకే అండ్ మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్ Chlamydomonas is also eukaryotic organism and even though yeast also eukaryotic organism but Chlamydomonas belongs to algal member whereas yeast belongs to fungal member fungi అంతేనా ఈస్ట్ అనేటువంటిది మనకు అత్యంత ప్రాముఖ్యమైనది ప్రాచీన కాలం నుంచి అంటే విజ్ఞాన శాస్త్రం వైజ్ఞానిక రంగం అభివృద్ధి చెందే క్రమంలో ఈ బయోటెక్నాలజీకి అభివృద్ధి చెందుతుంది బయోటెక్నాలజీకి ఆరంభంగా ఆదిమ మానవుడే బయోటెక్నాలజీ వినియోగించుకున్నాడు అనడంలో ఈస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఆ తాటి చెట్టు ఎక్కలేవ తాటికలు దెంపలేవు అని చెప్పుకుంటాం కదా ఆ తాటి చెట్టు ఎక్కినటువంటి ఆ గౌడు ఈ ముందు ఉన్నటువంటి ముంతలో ఉండేటువంటి దానికి అలాగే దానికి యాడ్ చేస్తాడనమాట అంటే ఒక తోడు యాడ్ చేస్తారనమాట దాన్ని మనం ఏమంటామంటే ప్రత్యేకించి ఏది యాడ్ చేసేటువంటి ఒక మాతృకను యాడ్ చేస్తే ఏ విధంగా అయితే అది పొంగి మనకు ఫెర్మెంట్ అయ్యి అంటే ఆ ఫ్లోయం జ్యూస్ గుర్తుపెట్టుకోండి తాటి చెట్టు కళ్ళు ఈత చెట్టు కళ్ళు అనేటువంటిది ఫ్లోయం జ్యూస్ పోషక కణజాల ద్రావణం పోషక కణజాలంలో
ఏవి రవాణా చెందుతాయంటే చక్కెరలు రవాణా చెందుతాయి, అంటే షుగర్స్. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా సుక్రోజ్, మళ్ళీ గ్లూకోజ్ కూడా కాదు, సుక్రోజ్ రూపంలో రవాణా చెందుతాయి. ఈ ఫ్లోయం జ్యూస్ లో సుక్రోజ్ రవాణా చెందడానికి కావలసినటువంటి మూలకం ఏంటిదంటే బోరాన్. గుర్తుపెట్టుకోండి, మీకు బోరు కొట్టకుండా బోరాన్. అయితే ఇక్కడ ఈస్ట్ అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈస్ట్ ను బేకర్స్ ఈస్ట్, బ్రూవర్స్ ఈస్ట్ అని పిలుస్తారు. అంటే బేకరీ ఇండస్ట్రీలో కానీ, శీతల పానీయాలు, ముఖ్యంగా ఈ మద్యపానానికి సంబంధించినటువంటి ఆల్కహాల్ పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఎక్కువ మొత్తంలో ఈస్ట్ అనేటువంటి అవసరం. గుర్తుపెట్టుకోండి, అందుకే ఆ, ఈస్ట్ లేకపోతే అసలు ఈ పరిశ్రమలకు అర్థమే లేదు, ఈ కిణ్వన ప్రక్రియకు ఆరంభం లేదు. గెలుసాక్ అనేటువంటి శాస్త్రవేత్త, ఎవరండి? గెలుసాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ కిణ్వన ప్రక్రియ గురించి మొట్టమొదటిసారిగా క్రీస్తు పూర్వమే మనకు ఇవ్వడం జరిగింది. కిణ్వన ప్రక్రియను గురించి, ఫెర్మెంటేషన్. ఆ తర్వాత ఈ ఫెర్మెంటెడ్ జ్యూస్ కు సంబంధించి మళ్ళీ మనం ఏదైతే ఉపయోగించేటువంటి ఈ పాల పదార్థాలు కానీ అవి పాడైపోకుండా ప్యాచరైజేషన్ చేసినటువంటి శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి లూయిస్ ప్యాచర్. ప్యాచరైజేషన్ ప్రక్రియ, దాన్ని క్రిమి దూరీకరణ అని పిలుస్తారు. ఈ క్రిమి దూరీకరణ ప్రక్రియలో పాలను మొదట 72 డిగ్రీల సెల్సియస్ సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి, తర్వాత వాటిని 15 డిగ్రీ సెల్సియస్ వరకు చల్లార్చి, ఆ చల్లార్చినటువంటి ఆ పాలను డబ్బాలలో కానీ ప్యాకెట్లలో కానీ చేస్తారన్నమాట. దీన్నే ప్యాచరైజేషన్ ప్రక్రియ అంటారు, క్రిమి దూరీకరణ ప్రక్రియ అంటారు. దీన్నే ప్యాచర్డ్ మిల్క్ లేదా టోన్డ్ మిల్క్ అంటారు. ఓకే, ప్యాకెడ్ మిల్క్ లేదా ప్యాచర్డ్ మిల్క్ అంటారు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది ఫిజేరియం మొనిలిఫార్మా. 1 సెకండ్ సార్, ఈస్ట్ కాటేజ్ చీజ్ లో కూడా యూజ్ చేస్తారని ఆ చెప్పి. తో చీజ్ బడి హే మస్తు మస్తు అంటాం కదా. ఆ చీజ్ ఈ కాటేజ్, చీజ్ ఒకటి కాదు. చీజ్ అంటే అదే జున్ను. అంటే ఈ ఈ క్వశ్చన్ జున్ను, అడుగుతారు ఇది కూడా. ఈ జున్ను పరిశ్రమల్లో కూడా ఈ జున్నులో రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఆ రంధ్రాలకి గల కారణం ఈ ఈస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ ఫిజేరియం మొనిలిఫార్మ్ అనేటువంటిది ఆ, మనకి ముఖ్యంగా ఈ కూరగాయ మొక్కల్లో ఈ డౌనీ మిల్డ్యూస్, పౌడరీ మిల్డ్యూస్ కలిగించేటువంటి శిలీంధ్రం ఫిజేరియం మొనిలిఫార్మ్. ఇక చివరిది ఆ క్వశ్చన్ కి ఆన్సర్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటిది? న్యూరోస్పోరా క్రాసా. దాని పూర్తి పేరు ఏంటిది? న్యూరోస్పోరా క్రాసా. దీన్నే బ్లూ మోల్డ్ అంటారు, నీలి బూజు అంటారు. ఈ నీలి బూజులు ఏ తరగతికి చెందిన శిలీంధ్రాలంటే ఆస్కోమైకోటినా లేదా మైసిటీస్ తరగతికి చెందినటువంటి శిలీంధ్రాలు. వీటిని బ్లూ మోల్డ్స్, గ్రీన్ మోల్డ్స్ అని పిలుస్తారు. ఈ పెన్సిలియం కూడా ఈ నీలి బూజులకు సంబంధించినటువంటి శిలీంధ్రం. ఓకే మేడం, నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఇది ఇంకొకటి, లాబొరేటరీలో కూడా యూజ్ అయ్యేది న్యూరోస్పోరానే కదా ఎక్కువ. అది కూడా చెప్పండి. జన్యుశాస్త్ర ప్రయోగాలతో పాటుగా లెబొరేటరీలో, ప్రయోగశాలలో కూడా తోడ్పడేటువంటి శిలీంధ్రం న్యూరోస్పోరా క్రాసా. ఇట్ ఈస్ ఎ బ్లూ మోల్డ్. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. ఎస్. అరే ఫాదర్ అరే బోరు కొడుతుందా? అర్థమవుతుందా మిత్రమా? ఎనీబడి? ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైకాలజీ. ఆంటన్ డిబరీ. యా, ఎస్, ఆంటన్ డిబరీ. ఆంటన్ డిబారీ. ఇతన్ని మనం ఏమని పిలుస్తారంటే ఈ మోడర్న్ మైకాలజీ, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైకాలజీ అంటారు. మరి భారతదేశ శిలీంద్ర శాస్త్ర పితామహుడు ఎవరు? హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైకాలజీ? భారతదేశ శిలీంద్ర శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? మీకు హిట్లర్ తెలుసా అండి? చిరంజీవి హిట్లర్ తెలియదా? సరే, బట్లర్, ఈజే బట్లర్ ను భారతదేశ శిలీంద్ర శాస్త్ర పితామహుడు పిలుస్తారు. ఓకేనమ్మా? క్యాంబెల్ బ్రయోఫైటా సార్. ఈ క్యాంబెల్ బ్రయోఫైటాలో ఇతను ఏం చేశాడంటే, బ్రయోఫైటాలో మనకి ఈ సిద్ధబీజ పరిణామానికి సంబంధించి, స్పోరోఫైటిక్ ఎవల్యూషన్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు క్యావర్స్, క్యాంబెల్ అనేటువంటి ఈ శాస్త్రవేత్తలు
ఈ ప్రోగ్రెసివ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, అదేవిధంగా రెట్రోగ్రెసివ్ థియరీ ఆఫ్ స్పోరోఫైటిక్ ఎవల్యూషన్ కు సంబంధించి అక్కడ క్యాంబెల్ వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. డిక్సన్ అండ్ జాలీ కూడా ఈ చెప్పేసారు. డిక్సన్ అండ్ జాలీ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారు. వాళ్ళు తన్యతా సిద్ధాంతాన్ని ఇచ్చారు. అంటే కోహెషన్ టెన్షన్ థియరీ అనేటువంటిది మనకు ప్లాంట్ ఫిజియాలజీలో, వృక్ష శరీర ధర్మ శాస్త్రంలో, ప్రత్యేకించి ఈ జైలం వెసెల్స్ లో వాటర్ ఏ విధంగా మనకి అప్వర్డ్ మూమెంట్ లో వెళ్తాయి అనేటువంటి క్రమంలో కోహెషన్ అండ్ టెన్షన్ థియరీ అనేటువంటిది వివరించడం జరిగింది. అందులో మనకి కోహెషన్ టెన్షన్ థియరీ మనకు ఏంటంటే అక్కడ సంసంజన బలాలు, అసంసంజన బలాలు అనేటువంటివి, మనకు నీటి అణువుల మధ్యలో హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి మనకి అవి కోహెషన్ అంటే సంసంజన బలాలుగా పనిచేస్తే, అడెషన్ కి సంబంధించి అంటే నీటి అణువులకి, అదేవిధంగా దారుణాల గోడలకి వికర్షణ బలాల వల్ల నీరు అనేటువంటిది ఒక నీటి స్తంభం మాదిరిగా నిరంతరాయంగా చివరి మొక్కల యొక్క లేదా వృక్షాల యొక్క చివరి భాగం వరకు నిరంతరాయంగా వెళ్ళడంలో తోడ్పడుతుందని చెప్తారు అనమాట. డిక్సన్ అండ్ జాలీ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ తన్యత సిద్ధాంతం. ఇక విలియమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఎవరంటే, ఈ విలియమ్సన్ కు సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా ఈ మనకి ఫాజిల్స్, ప్లాంట్ ఫాజిల్స్ కి సంబంధించి వస్తుంది. అది మనకు బీర్బల్ సహాని దగ్గర చెప్పుకుందాం. పేలియోబాటనీ, పేలియోబాటనీ, ఫాదర్ ఆఫ్ పేలియోబాటనీ ఎవరు పిలుస్తారంటే మనకు బీర్బల్ సహాని, ఆచార్య బీర్బల్ సాహని, ప్రొఫెసర్ బీర్బల్ సాహని పిలుస్తారు. ఈ ప్రొఫెసర్ బీర్బల్ సాహని మనకి ముఖ్యంగా గోండ్వానా రీజియన్, రాజమహల్ కొండల్లో, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాజమహల్ కొండల్లో ఈ పేలియోబాటనిక్ ఇన్స్టిట్యూట్ స్థాపించి ముఖ్యంగా ఫాజిల్ జిమ్నోస్పెర్మ్స్, వివృత బీజ శిలాజాలు, పేలియోబాటనీ అని చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా వివృత బీజ శిలాజాల పైన ప్రయోగాలు చేశారు, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ బీర్బల్ సాహని చేసిన ప్రయోగాలు ఎక్కడికి దారి తీసినాయి అంటే, ఈ భూమి ఒకప్పుడు పాంజియా టెథిస్ అనేటువంటి సముద్రం వల్ల ఈ పాంజియాగా ఉన్నటువంటి భూమి ఒకదానితో ఒకటి ఖండాలుగా విడిపోతాయి అని చెప్పేటువంటి ఖండచలన సిద్ధాంతం, దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటారు. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆల్ఫ్రెడ్ వెజనర్. ఈ ఆల్ఫ్రెడ్ వెజనర్ ఇచ్చినటువంటి ఈ ఖండచలన సిద్ధాంతానికి ఎవిడెన్సెస్ ఇచ్చాయి. ఎవరి ప్రయోగాలు? ఈ బీర్బల్ సాహని చేసినటువంటి ప్రయోగాలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. దీస్ ఫంగై ఆర్ కాల్డ్ స్లైమ్ మోల్డ్. బూజులు, జిగురు బూజులని పిలిచే శిలీంధ్రాలు ఏవి? జిగురు బూజులు. మిక్సోమైసిటీస్. యా, నఫీస్, వెరీ గుడ్. మిక్సోమైసిటీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. వీటిని జిగురు బూజులు అంటారు. వీటి యొక్క దేహం ప్లాస్మోడియం ను పోలి ఉంటుంది, ప్లాస్మోడియం స్ట్రక్చర్ ను పోలి ఉంటుంది. జైగోమైసిటీస్ అనేటువంటివి సాధారణంగా వీటిని పిన్ మోల్డ్స్, బ్లాక్ మోల్డ్స్ అని పిలుస్తారు, బ్లాక్ మోల్డ్స్ అని పిలుస్తారు. ఏది జైగోమైసిటీస్ తరగతికి చెందినటువంటి శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి, వీటిని రొట్టె బూజులు, నల్ల బూజులు, అదేవిధంగా అంతేకాకుండా ప్రయోగశాల కలుపు మొక్కలు అని కూడా మనం పిలిచేటువంటి ఈ రైజోపస్లు అన్ని కూడా జైగోమైసిటీస్, మ్యూకార్ జైగోమైసిటీస్ చెందినటువంటివి. ఇక్కడ జైగోమైసిటీస్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే, ఇందులో సెక్సువల్ రిప్రొడక్షన్ అనేటువంటిది గెమెటాంజియల్ కపులేషన్ అంటే సంయోగ బీజాల స్పర్శ, అంటే రెండు దగ్గరికి వచ్చి ఒకదానితో ఒకటి స్పర్శించుకోవడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటి జరుగుతుంది. అందుకే దీనికి జైగో. నిన్న మేడం చెప్పారు చూడండి, మియాసిస్ లో మంజుల మేడం గారు చెప్పారు చూసారా, మనకు మియాసిస్ లో మనకు లెప్టోటిన్ జైగోటిన్ అన్న దగ్గర, జైగోటిన్ దగ్గర అనుదైర్ఘ్య సంధానం అంటే సినాప్సిస్ అనేటువంటిది చెప్పుకున్నాం. అదే మాదిరి ఇక్కడ కూడా జైగోమైసిస్ అనేటువంటి పేరు అక్కడ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఉన్నటువంటిది డ్యూటెరోమైసిటీస్. డ్యూటెరోమైసిటీస్ ని ఏమని పిలుస్తారంటే అలైంగిక ప్రత్యుత్పత్తి మాత్రమే ఉంటుంది, లైంగిక ప్రత్యుత్పత్తి ఉండదు కాబట్టి ఇంపర్ఫెక్ట్ ఫంజై, అసంపూర్ణ శిలీంధ్రాలుగా పిలుస్తారు. డ్యూటెరోమైకోటిన్కు సంబంధించినటువంటి శిలీంధ్రాలు. ఇందులో సెర్కోస్పోరా పెర్సోనేటా, సెర్కోస్పోరా అరాకిడిపోలా అనేటువంటిది వస్తుంది. ఇది ముఖ్యంగా మనము మహబూబ్ నగర్ జిల్లాలో అయితే బుడలను పిలుస్తారు, కరీంనగర్ జిల్లాలో అయితే వేరుశెనగకాయలని పిలుస్తారు, పల్లికాయలను పిలుస్తారు. ఈ పల్లికాయల్లో వేరుశెనగ పత్రాల్లో ఆకుమచ్చ తెగులు లేదా మనకు వీటిని మనం ఏమని పిలుస్తారంటే, ప్రత్యేకించి సెర్కోస్పోరా పెర్సోనేటా వల్ల కలిగేటువంటి
వీటిలో తిక్కా తెగులు, ఏ తెగులు? తిక్కా తెగులు కలిగించేటువంటి అన్ని కూడా డ్యూటెరోమైసిస్ సంబంధించిన శిలీంధ్రాలు. అంతేకాకుండా డ్యూటెరోమైసిస్ సంబంధించిన శిలీంధ్రాలు మనకు చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు కలిగిస్తాయి. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేల్ అంటాం. కొలిటోట్రైకం పల్కేటం అనే శిలీంధ్రం వల్ల ఈ చెరుకులో ముఖ్యంగా దవ్వ భాగంలో పిత్ లేదా మెడుల్ల భాగంలో మనకి ఈ రెడ్ కలర్ లో ఉండేటువంటి ప్యాచెస్, పత్రం మధ్యలో ఈ ప్యాచెస్ అనేటువంటివి ఏర్పడతాయి, డ్యూటెరోమైసిస్ శిలీంధ్రాలు. అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు ఈ డ్యూటెరోమైకోటిన శిలీంధ్రాల్లో ఈ లైంగిక దశలు కనబడితే ఇమీడియట్ గా ఈ శాస్త్రవేత్తలు వాటిని పట్టుకొని వచ్చి వాటిని ఆస్కోమైకోటినాలో కానీ బెసిడియోమైకోటినాలో కానీ కలుపుతారు, డ్యూటెరోమైకోటినాలో ఉంచరు. అంటే ఒకవేళ పొరపాటున డ్యూటెరోమైసిస్ లో లైంగిక దశలు కనబడితే ఏం చేస్తారు? రజనీ మేడం లాంటి సైంటిస్ట్ ఉందనుకోండి, ఇమీడియట్ గా వాటిని పీక పట్టుకొచ్చి ఎక్కడేస్తారు? ఆస్కోమైకోటినాలో కానీ బెసిడియోమైకోటినాలో కానీ కలుపుతారు. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ స్లైమ్ మోల్డ్స్ మిక్సోమైసిస్. వీటిలో వాటి యొక్క దేహం ప్లాస్మోడియం ను పోలి ఉంటుంది. మెనీ డిసీజెస్ కూడా డ్యూటెరోమైసిటిస్ సార్ కాజింగ్ డిసీజెస్ కాజింగ్ ద మెయిన్ డ్యూటెరోమైసిటిస్ ఉన్నాయి. yes, okay, mostly. నెక్స్ట్ క్వశ్చన్. Pathogen of smut diseases. కాటుక తెగులు. గుర్తుపెట్టుకోండి, ఈ రస్ట్, మస్ట్, స్మట్ 3 చెప్పండి సార్. రస్ట్, మస్ట్, స్మట్. ఈ రస్ట్ డిసీజెస్ అంటే మనకు కుంకుమలు అంటారు. అంటే శిలీంధ్రాల యొక్క సిద్ధ బీజాలు పత్రాల యొక్క బాహ్య చర్మం పైన, అంటే అప్పర్ ఎపిడెర్మిస్ పైన కానీ లోయర్ ఎపిడెర్మిస్ పైన కానీ, అంటే ఊర్దుబాహ్య చర్మం పైన కానీ అధోబాహ్య చర్మం పైన కానీ ఒక పొడి మాదిరిగా వచ్చి చేరడం వల్ల వాటిని కుంకుమలుగా పిలవడం జరుగుతుంది. కుంకుమలు. కాటుకలు అంటే ఏంటంటే ప్రత్యేకించి ఇవి కుంకుమలు అనేటువంటివి యురిడినల్స్ క్రమానికి సంబంధించినటువంటి శిలీంధ్రాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యురిడినల్స్ క్రమానికి సంబంధించిన శిలీంధ్రాలు కుంకుమ తెగులు కలిగిస్తే మొక్కల్లో the fungal members which they are belongs to urinals order, they are causing of rust diseases in different plants, whereas యూస్టిలాజినేల్స్ క్రమానికి చెందినటువంటి శిలీంధ్రాలు ఇవి వివిధ మొక్కల్లో కాటుక తెగులు కలిగిస్తాయి. కాటుకలు అంటే మన కళ్ళ కిందిగా ఎలాగైతే ఇలా పెట్టుకొని ఇలా అందంగా కనబడినట్లు కనబడతాయో, ముఖ్యంగా కాండాల పైన కానీ గింజల పైన కానీ ఇవి అలా కాటుక పెట్టినట్టుగా ఆ లక్షణాలు అనేటువంటివి కనబడతాయి, ఆ మచ్చలు కనబడతాయి. అందుకే వాటికి కాటుక తెగులను మనం పిలుస్తాం. యూస్టిలాజినేల్స్ క్రమానికి చెందిన శిలీంధ్రాలు ఈ స్మట్ డిసీజ్ కలిగిస్తాయి. ఈ స్మట్ డిసీజ్ కలిగించేటువంటి ఈ శిలీంధ్రాలు సాధారణంగా మనకు ప్రత్యేకించి ఇలా ఆల్రెడీ ఇచ్చారు, యూస్టిలాగోసైటోమినా అనే కింద ఇచ్చారు ఆన్సర్. ఓ నాయనా, యూస్టిలాగోసైటోమినా ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పక్సీనియా తీసుకున్నట్లయితే పక్సీనియాలో మనకి గోధుమలు, ముఖ్యంగా ఈ గ్రామీణ కుటుంబానికి సంబంధించినటువంటి లేదా పోయేసే కుటుంబానికి సంబంధించినటువంటి గోధుమలు ఈ నల్ల కుంకుమ తెగులు కానీ ఎర్ర కుంకుమ తెగులు కానీ పచ్చ కుంకుమ తెగులు కానీ ఎల్లో రస్ట్ డిసీజ్, రెడ్ రస్ట్ డిసీజ్, బ్లాక్ రస్ట్ డిసీజ్ లేదా బ్లాక్ స్టెమ్ రస్ట్ డిసీజ్ అని మనం చెప్పుకుంటాం. ఏది గోధుమలో ఈ పక్సీనియా కలిగిస్తుంది. అంటే ఈ పక్సీనియాలో అనేక జాతులు ఉన్నాయన్నమాట. పక్సీనియా గ్రామినిస్ట్రిటిసై, పక్సీనియా రికాండిడా, పక్సీనియా అనేటువంటి వివిధ జాతులు ఈ వ్యాధులు కలిగిస్తాయి అన్నమాట. అదేవిధంగా పైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్ అనేటువంటిది ముఖ్యంగా మాస్టిగోమైకోటినకు చెందినటువంటి శిలీంధ్రం. పక్సీనియా అనేటువంటిది మనకు బెసిడియోమైకోటినకు చెందినటువంటి శిలీంధ్రం. ఈ పైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్ అనేటువంటిది ముఖ్యంగా ఇది పొటాటోలో, ఆలుగడ్డ లేదా దుంపదే అంటాం కదా, బంగాళదుంపలు. ఈ బంగాళదుంపలో సోలనేసి కుటుంబానికి చెందినటువంటి ఈ బంగాళదుంపలో ముఖ్యంగా లేట్ బ్లైట్ తెగులు కలిగిస్తుంది. లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో తెగులుకు కారణమైంది ఏంటిదంటే పైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్. అంతేకాకుండా ఈ పైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్ వల్ల ఏం జరిగిందంటే ఈ బెంగాల్ ఫెమైన్ అంటాం, దీన్ని ఏమంటాం? బెంగాల్ ఫెమైన్. అంటే బెంగాల్లో మొత్తం కరువు వచ్చింది. ఎందుకు? ఈ బెంగాల్లో సారీ బెంగాల్ కాదమ్మా, రాంగ్, మీరు రాసుకోకండి, బెంగాల్ కాదు, అది ఇంకోటి చెప్తా. ఐర్లాండ్ ఫెమైన్ అంటాం లేదా ఐరిష్ ఫెమైన్ అంటాం.
ఐర్లాండ్ లో ఈ ఈ బొంగాల దుంపలు ఎక్కువ పండుతాయి. ఈ ఐర్లాండ్ లో ఈ ఈ ఫెమైన్ కు కారణమైంది ఏంటిదంటే పైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో అని పిలుస్తారు. లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో. అంతేకాకుండా ఈ బంగాళదుంపలో ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో తెగులు కలిగించే వ్యాధి కూడా ఉంది, అంటే శిలీంధ్రం కూడా ఉంది. ఓకేనండి. ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో. దానికి గల కారణమైనటువంటి శిలీంధ్రం ఆ, నాకు ఏమో గుర్తొస్తలేదు, మధ్యలో చెప్తాలే. నాకు తెలియదు సార్. ఇక్కడ పక్సీనియాలో కూడా 5 స్టేజెస్ చెప్పండి. 0 స్టేజ్. పక్సీనియాలో మనకు 5 రకాల శిలీంధ్రాలు, సిద్ధ బీజాలు ఉంటాయండి. స్పోర్స్ ఆర్ 5 స్టేజెస్, ఫైవ్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఉంటాయి ఇందులో. మనకి ఇందులో ఉండేటువంటి 5 సిద్ధ బీజాలు ఏంటంటే ప్రత్యేకించి పెసిడియో సిద్ధ బీజాలు, అదేవిధంగా ఆ, సెల్స్ కూడా చెప్పండి. బెసిడియో, యూరిడో, టెలిటో, ఆ, స్పెర్మిషియో. మేడం గారు చెప్తున్నారు, బాగా చెప్తున్నారు, చెప్పండి మేడం. కరెక్ట్. బెసిడియో బెసిడియో, సిద్ధ బీజాలు, యూరిడో సిద్ధ బెసిడియోస్పోర్స్, బీజాలు, టెలిడో సిద్ధ బీజాలు, టెలిటో, టీలో సిద్ధ బీజ, టీలియో, టెలిటో సిద్ధ టెలిటో, బీజాలు, టెలిటో, ఈసియోస్పోర్, ఈసియోస్పోర్స్, స్పెర్మేషియస్, స్పెర్మేసియోస్పోర్స్. ఈ స్పెర్మేషియోస్పోర్స్. స్పెర్మేసియోస్పోర్స్ స్టేజ్ నే మనం 0 స్టేజ్ అని మనం చెప్పుకుంటాం. జీరో స్టేజ్. ఓకే. ఈ ఈ విధంగా 5 రకాల సిద్ధ బీజాలు ఉంటాయి ఇందులో. ఆ, యురిడి టెలిటో బ్లాక్ సార్. టెలిటోస్పోర్స్, యురిడోస్పోర్స్ అనేటువంటి రెడ్ రస్ట్ రెడ్. డిసీజెస్ కు కారణమైన సిద్ధ బీజాలు. టెలిటోస్పోర్స్ అనేటువంటి బ్లాక్ రస్ట్ డిసీజెస్ కు కారణం. నల్ల కుంకుమ తెగులు కారణమైన సిద్ధ బీజాలు టెలిటో సిద్ధ బీజాలు. ఎర్ర కుంకుమ తెగులుకు కారణమైన సిద్ధ బీజాలు ఏంటివి? యురిడో సిద్ధ బీజాలు. అయితే ఈ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకోవాలి ఏంటంటే ఈ పక్సీని అనేటువంటిది మనకు గోధుమతో పాటుగా బార్బేరీ అనే మొక్క పైన కూడా ఆల్టర్నేట్ ఆతిథేయిగా బార్బేరీ మొక్కను ఎంచుకొని దానిపైన కూడా జీవిస్తుంది అనమాట. అంటే 2 రకాల ఆతిథేయులు. అంటే పక్సీనకు ప్రైమరీ హోస్ట్ గోధుమ ఉంటుంది, వీట్. ఆల్టర్నేట్ హోస్ట్ అంటాం, ఏకాంతర ఆతిథేయ అని పిలుస్తాం. ఈ ఏకాంతర ఆతిథేయి లేదా ఆల్టర్నేట్ హోస్ట్ గా బార్బేరీ మొక్కను ఎంచుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ పక్సీనియా మనకి కుంకుమ తెగులు, ముఖ్యంగా పచ్చ లేదా ఎర్ర, నల్ల కుంకుమ తెగులు కలిగిస్తే ఆ మనకు మ్యాస్టిగోమైకోటినకు చెందినటువంటి ఏదైతే ఈ సిస్టోపస్ గా పిలుచుకునేటువంటి అల్బుగో క్యాండిడా అనేటువంటిది మనకు ఈ బ్రాసికేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో తెల్ల కుంకుమ తెగులు కలిగిస్తుంది, వైట్ రస్ట్ డిసీజ్ అంటాం. దాని యొక్క పాత పేరు సిస్టోపస్ అల్బుగో క్యాండిడా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి సార్. అది ఫ్లాస్క్ షేప్ కూడా చెప్పారా? స్పెర్మేషియం షేప్ స్ట్రక్చర్ కూడా అది చెప్తారు. నాకు సరిగా ఇప్పుడు గుర్తు రావట్లేదు. కంటిన్యూషన్ గా మనం వెళ్ళిపోదాం. నేను ఒక్క నిమిషం. ఆల్టర్నేరియా సోలాని అమ్మా, పైటాప్తోరా ఇన్ఫెస్టెన్స్ అనేటువంటిది బంగాళదుంపలో లేట్ బ్లైట్ తెగులు కలిగిస్తే ఎర్లీ బ్లైట్ ఆఫ్ పొటాటో కలిగించేది ఆల్టర్నేరియా సోలాని. ఓకే. నెక్స్ట్ యూస్టిలాగో, దీనికి రైట్ ఆన్సర్. కాటక తెగులుకు కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే యూస్టిలాగో. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జొన్నలో మూసిన కాటక తెగులుకు కారణమైనటువంటి శిలీంధ్రం ఏంటిదంటే యూస్టిలాగో సైటామిన్. జొన్నలో వదులు కాటక తెగులుకు కారణమైందంటే యూస్టిలాగో న్యూడా. అదేవిధంగా ఈ కాటక తెగులు ముఖ్యంగా చెరుకులో కొరడా కాటక తెగులు, చెరుకులో కొరడా కాటక తెగులుకు కారణమైనటువంటిది ఏంటిదంటే చెరుకు కొరడా కాటక తెగులు డిసీజ్, అది పాథోజన్ నేమా సార్? కొరడా కాటక తెగులు విప్ స్పాట్ ఆఫ్ షుగర్ కేన్. విప్ స్పాట్ ఆఫ్ షుగర్ కేనే యూస్టిలాగో సైటామిన్. అయితే జొన్నలో ఏంటిదంటే అది స్పిసిలోథీకా సోర్గై. జొన్నలో ముందు చెప్పింది రాసుకో, కట్ చేయండి అమ్మా. జొన్నలో మూసిన కాటక తెగులు కలిగించేది స్పిసిలోథీకా సోర్గై. అదే చెరుకులో విప్ స్మట్ ఆఫ్ షుగర్ కేన్, దాన్ని తెలుగులో చెరుకులో కొరడా కాటక తెగులు కలిగించే శిలీంధ్రం యూస్టిలాగో సైటామిన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. వై డు ద బ్రెడ్ ఈజ్ పోరస్? ఇది వాళ్ళు చెప్తారు, వెరీ ఈజీ. ఇందాక వచ్చింది కదా.
చెప్పండి అమ్మా, ఇది కరెక్ట్, ఇక్కడే ఉంది. Due to release alcohol in fermentation, release oxygen in fermentation, carbon dioxide in fermentation, Carbon nature dioxide in fermentation. carbon dioxide fermentation. ఇందులో ఏది ఆన్సర్? కార్బన్ డైఆక్సైడ్ ఫర్మెంటేషన్ అంటున్నారు. ఇంకొంచెం పైకి తీసుకోండి మేడం, ఇంకొంచెం పైకి అంటే అందరికి ఇంకొక ఇప్పుడు ఆప్షన్. ఓకేనా? రైట్. యా ఆల్కహాల్ ఇన్ ఫర్మెంటేషన్. ఆల్కహాల్ ఫర్మెంటేషన్ తప్ప ఆన్సర్ అమ్మా. నెక్స్ట్. నెక్స్ట్ ఆల్కహాల్ కాదు, మొదటిది మొలాసిస్ కాదు, అంటే ఆల్కహాల్ అవుతుంది. రెండోది కూడా కాదు. థర్డ్ చెప్పిండ్రు సార్, ఆన్సర్ ఇచ్చారా? ఇచ్చారు. ఎస్, డ్యూ టు ది రిలీజ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ది పోరస్ has occurred. అంటే ఈ పోర్స్ ఎందుకు ఏర్పడతాయంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇక్కడ వీళ్ళకి ఇది కూడా చెప్పవచ్చు. రెస్పిరేషన్ లో మనము నాన్ రెస్పిరేషన్ చెప్తాను చూడండి, కిన్వనము, అదే ఫెర్మెంటేషన్. ఆక్సిజన్ లేకుండా ఎనరోబిక్ రెస్పిరేషన్. అనరోబిక్ రెస్పిరేషన్ ఇక్కడ అవుతుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి అప్పుడు మనకి పోరస్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ఇక్కడ. అంతే. మనకు ఎనరోబిక్ ఆక్సిజన్, వాళ్ళ ఆల్కహాల్ ఆక్సిజన్ అన్నారు కదా, అది కాకుండా గుర్తు పెట్టుకోవడానికి అది చెప్తే ఈజీ గుర్తుంటదని. అమ్మా ఏం లేదు, సింపుల్. ఎనరోబిక్ రెస్పిరేషన్ లో వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది ఆక్సిజన్ డైరెక్ట్లీ అక్కడ ఏం జరుగుతుంది, మనకు పార్షియల్ గా మనకు అది ఆక్సీకరణం జరుగుతుంది, పార్షియల్ ఆక్సిడైజ్డ్. ఓకే, ఆక్సిడైజ్ అయ్యి ఏం చేస్తుంది, మనకు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, తక్కువ మొత్తంలో ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేటువంటిది మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రమే నిర్వహించుకుంటుంది. దాంతో పాటుగా మానవ శరీరంలో ఈ మజిల్స్ అనేటువంటివి ఎనరోబిక్ రెస్పిరేషన్ నిర్వహిస్తాయి. మజిల్స్ లో ఎప్పుడైతే మనం ఎక్కువగా శ్రమ పడతామో, ఇప్పుడు బాగా ఎక్కువసేపు చెప్పినా నాకు ఇప్పుడు దాహం వేస్తుంది, నేను ఇప్పుడు మ్యూట్ చేసి నీళ్లు దిమ్మని అడిగాను. ఎందుకు? నాకు ఎనర్జీ కొంత అవసరమైంది. అంటే మజిల్స్ అనే వాటర్ అనేటువంటిది ఏం చేస్తుంది, బాడీలో ఈ శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ తో పాటుగా ఈ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సెల్లో ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఒకవేళ సరిపడినటువంటి ఆక్సిజన్ లేనటువంటి క్రమంలో ఆటోమేటిక్ ఏమైపోతాయి, అవి ఎనరోబిక్ రెస్పిరేషన్ లోకి వెళ్ళిపోయి అప్పుడు ఏమవుతుంది, మజిల్స్ అనేటువంటి లాగడం మొదలెట్టి అమ్మ నాకు దమ్ వస్తుంది, నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. అప్పుడు ఆ మజిల్లో ఏం తయారైందంటే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఎనరోబిక్, డ్యూ టు ఎనరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ ప్రాసెస్ లాక్టిక్ యాసిడ్ ఫామ్, దాన్ని లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ అనేటువంటి జరిగింది అని మనం చెప్పుకుంటాం. అప్పుడు మళ్ళీ ఆక్సిజన్ ఎప్పుడైతే మళ్ళీ అక్కడ అందుతుందో మళ్ళీ ఎప్పటి మాదిరిగా మళ్ళీ మనం పని చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం మనం ఏం చెప్పుకుంటామంటే ఈ బ్రెడ్ లో అంటే మనం పులియబెట్టినటువంటి దాంట్లోకి వెళ్ళి, అంతెందుకు మీ ఇంటి దగ్గర ఎప్పుడన్నా తాతలు కానీ అమ్మలు కానీ ఈ మనకు కళ్ళు బాటిల్కు మూత పెట్టి గట్టిగా పెట్టిరు అనుకోండి, కాసేపటి తర్వాత ఓపెన్ చేస్తే ఏమవుతుంది, మూత పైకి ఎగిరిపోయి పైకి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది, నురగా ఫోమ్. ఈ ఫోమ్కు కూడా కారణం ఏంటిదంటే ఈ కళ్ళులో పులియబెట్టినటువంటి ఈ కళ్ళులో ఫోమ్కి బయటకు రావడానికి గల కారణం ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఈ ఫెర్మెంటేషన్ లో బయటకు విడుదలయ్యేది కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అలా విడుదలవుతుంది కాబట్టి అక్కడ ఆ నురుగు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ రంధ్రాల రూపంలో మనకి బయటకు కనబడుతుంది, ఏది బ్రెడ్ పైన. అలా రంధ్రాలు ఎక్కువ మొత్తంలో రంధ్రాలు ఏర్పడితే ఎక్కువ ఫెర్మెంటేషన్ జరిగి అది మనకు మంచి టేస్ట్ అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. The number of ascospores formed in ascus. యా, మనకు జనరల్ గా ఈ ఫ్రూటింగ్ బాడీస్ అనేటువంటి ఏర్పడతాయమ్మా, ఫలనాంగాలు అంటారు. అంటే శిలీంధ్రాలలో మనకు ప్రత్యేకించి ఫలనాంగాలు అనేటువంటివి ఏర్పడతాయి, ఫ్రూటింగ్ బాడీస్ అంటాం. మైకోటిన్లో ఏర్పడేటువంటి ఫలనాంగాలను మనకు ఆస్కస్లను మనం పిలుస్తాం. అదే విధంగా బెసిడియో మైకోటిన్లో ఏర్పడేటువంటి ఫలనాంగాలను బెసిడియం అని పిలుస్తాం. ఈ ఫలనాంగాలలో ఎన్ని ఆస్కోసిద్ధ బీజాలు ఏర్పడతాయి, ఆస్కోస్పోర్స్ ఏర్పడతాయి. ఆ ఆస్కోస్పోర్స్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇవి లైంగిక ఫలనాంగాలు. గుర్తుపెట్టుకోండి, అంటే ఆస్కో మైకోటినాలో కానీ బెసిడియో మైకోటినాలో కానీ ఏర్పడేటువంటి ఫ్రూటింగ్ బాడీస్
మనకు లైంగిక ఫలనాంగాలు అంటాం, సెక్సువల్ ఫ్రూటింగ్ బాడీస్ అంటాం. బట్ డ్యూటెరోమైకోటినాలో ఏర్పడేటువంటి ఫలనాంగాలను సెక్షన్ అసెక్సువల్ ఫ్రూటింగ్ బాడీస్ అంటారు, అలైంగిక ఫలనాంగాలు అంటారు. ఈ ఆస్కో మైకోటినాకు సంబంధించినటువంటి ఈ ఫ్రూటింగ్ బాడీస్ ఏంటి ఏంటి అంటే ప్రత్యేకించి మనకు క్లిస్టోథీసియం, పెరిథీషియం, అపోథీషియం అని మనం చెప్పుకుంటాం. అదే బెసిడియోమైకోటినాలో ఏర్పడే ఫ్రూటింగ్ బాడీ ఒకటే ఉంటుంది, అది బెసిడియం. కానీ మనకు ఈ బెసిడియంకు సంబంధించి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మీకు ఎప్పుడన్నా ఈ ఫెయిరీ రింగ్ ఫంజై అని చెప్తారు, అప్సరోవలయ శిలీంధ్రాలు అని చెప్పుకుంటారు. అంటే మీకు ఈ వర్షాకాలం, ఇప్పుడు ఇదంతా వర్షాకాలమే కదా, మనకు పాడైపోయిన మొద్దులు కానీ పేడ కుప్పల పైన కానీ అదేవిధంగా కొల్లుతున్న సేంద్రియ పదార్థాల దగ్గర మనకు మష్రూమ్స్ అనేటువంటివి పెరుగుతాయి. అలా పెరిగే క్రమంలో అన్ని ఒకేసారి పెద్దగా ఉండవు, అది ఒక 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 పద్ధతిగా ఒక రౌండ్గా పెరుగుతుంది. అంటే ఒక దగ్గర చిన్న గుండి మాదిరిగా ఉంటుంది, ఇంకో దగ్గర కొంచెం పొడుగు పెరిగినటువంటి స్ట్రైప్ కనబడుతుంది, ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి యాన్యులస్ కనబడుతుంది, ఇంకో పైకి వెళ్ళేసరికి ఒక ఛత్రి మాదిరిగా ఉండేటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. దట్ ఈస్ ఆల్సో ఏ ఫ్రూటింగ్ బాడీ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇలా అది ఒక 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 క్రమ పద్ధతిలో అందంగా కనబడతాయి కాబట్టి వాటిని అప్సరోవలయ శిలీంధ్రాలు అంటారు, ఫెయిరీ రింగ్ ఫంజై అంటారు. వీటిని ముఖ్యంగా మష్రూమ్స్ కి సంబంధించి గుర్తుపెట్టుకోండి, అవి బెసిడియోమైకోటినాలో ఏర్పడతాయి. అయితే ఇక్కడ డ్యూటెరోమైకోటినాలో ఏర్పడేటువంటి ఫలనాంగాలకు ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటామంటే స్పోరోడోకియం, సినెమా, సినెమాటా. ఓకేనా? ఇవి మన అదేవిధంగా ఇంకోటి ఏంటిదంటే ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? ఇవి అక్కడ ఏర్పడేటువంటి ఫ్రూటింగ్ బాడీస్. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది, హౌ మెనీ ఆస్కోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ వన్ అసై అస్కేస్ అంటే ఇందులో ఏర్పడే సిద్ధ బీజాల సంఖ్య. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎన్ని ఉండాలి? ఎవరైనా చెప్పండి చూద్దాం. గెస్ చేయమని. ఎవరు చెప్పారు? మానస. గుడ్. 8 ఏర్పడతాయి, 8 ఆస్కోస్పోర్స్ ఏర్పడతాయి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇంకో పాయింట్, పైకి వెళ్ళండి మేడం. ఆస్కో కార్పులు అని చెప్పుకునే ఫలనాంగాలు ఏవైతే ఉన్నాయో, క్లిస్టోథీసియం అనేటువంటిది ఒక బంతి మాదిరిగా ఉంటుంది, బాల్ మాదిరిగా ఉంటుంది, గోళాకారం ఉంటుంది, గ్లోబల్ షేప్ గా ఉంటుంది. అదే పెరిథీసియం అనేటువంటిది రోజా తెలుసా మీకు? రోజా ఇప్పుడు ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్లో, ఆ రోజా కాదు ఇక్కడ. అంటే ఇక్కడ కూజాకారం ఉంటుంది, ఫ్లాస్క్ షేప్ లో ఉంటుంది అనమాట. అంటే రోజాని అట్లా గుర్తుపెట్టుకోమని చెప్పిన, కూజా ఫ్లాస్క్ షేప్ లో ఉంటుంది. అదే ఈ అపోథీసియం అనేటువంటిది ఎలా ఉంటుంది? కప్ షేప్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో. పెజైజా. ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the under given fruit body is not present in Deuteromycetes? వావ్, దీన్ని ఈజీగా గుర్తుపడతారు వీళ్ళు. యా, ఆన్సర్ చెప్పారా? చెప్పలేదు ఇంకా. క్లిస్టోథీసియం సార్. yes, వెరీ గుడ్ గంగోత్రి, వెరీ గుడ్ మానస. these are the ఇప్పుడే చెప్పాను సార్. ఆల్రెడీ కనబడేవి పైన ఉన్నాయి, కనబడేది ఆల్రెడీ ముందే అది ఎన్ని ఉంటుందో కూడా చెప్పుకున్నాం. స్పోరోడోకియం, సినెమా, అసెరులస్ ఎలా ఉంటుందో తెలుసా? అసెరులస్ అనేటువంటి అది నిర్మాణం ఎట్లా ఉంటుందంటే శివుడి ఆ తలపైన ఉండేటువంటి ఒక చంద్రవంక ఆకారంలో ఉంటుంది, నెలవంక ఆకారం ఉంటుంది. ఓకే, నెలవంక ఆకారంలో ఉంటుంది. ఓకేనా? ఈ సినిమా అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే బ్రూమ్స్ మాదిరి ఉంటుంది, షీపురి. అర్థమవుతుందా? మన ఆడవాళ్ళు కోపం వస్తే దీన్ని బట్టి కొడుతుంటారు. అది కాదులే, ఉత్తిగా అట్లా చెప్పిన, అది బ్రూ మాదిరిగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ క్లిస్టోథీసియం గ్లోబ్ షేప్ లో ఉంటుంది, బంతి ఆకారం. నెక్స్ట్. అకార్డింగ్ టు న్యూట్రిషన్ ఫంగై ఆర్, ఇది కంపల్సరీ వస్తుంది సార్. సాప్రోఫైటిక్. ఎవరు చెప్పారు? సాప్రోఫైట్స్. ఓన్లీ సాప్రోఫైట్సా? ఓన్లీనా? అది అందుకే ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం మిత్రమా. కంపల్సరీ క్వశ్చన్ సార్ ఇదైతే. ఎందుకంటే ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ హియర్ the fungal members, they are all heterotrophs, no doubt at all. In that heterotrophs, they are depending on the dead and decaying material we can call as saprophytes. Whereas living organism causing so many diseases, all plants including human beings. In corona time and pandemic situation, we are facing black fungus disease.
That is also caused by mucor. Okay, mucor mucido. Mucor is also the best fungus. It is very very interesting fungus. ఎవరి బాడీలో బ్లడ్లో కానీ లాలాజలంలో కానీ శలైవలో కానీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు మంచిగా వచ్చి చేరుతుంది అనమాట. అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ బ్లాక్ ఫంగస్ అటాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వై? బికాస్ ఫంగల్ మెంబర్స్ దే ఆర్ వెరీ ఈగర్లీ ఎంతూజియాస్టికల్లీ అట్రాక్టెడ్ బై షుగర్స్. గుర్తుపెట్టుకోండి, చక్కెరలు ఎక్కడ ఎక్కువ ఉంటాయో ఈ ఫంగల్ మెంబర్స్ అంటే ముఖ్యంగా మాయిశ్చర్ షేడీ ప్లేస్ లో ఆక్యుపై చేస్తాయి. ముఖ్యంగా సమ్ ఆఫ్ ది ఫంగల్ మెంబర్స్ దే ఆర్ ఈజీలీ అట్రాక్టెడ్ బై షుగర్ కంటెంట్ పైన పెరుగుతాయి. అందుకే బ్లాక్ ఫంగస్ డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో ఎక్కువగా అటాక్ అయ్యి ఈ కరోనా టైంలో వాళ్ళ ఏది వాల్యుయబుల్ లైఫ్ ను తీసుకుపోయింది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏమని చెప్పుకోవచ్చు? దే ఆర్ సాప్రోఫైట్స్ అలాంగ్ విత్ పారాసైట్స్ ఆల్సో. సాప్రోప్స్ అండ్ పారాసైట్స్. ఇక్కడ స్వయం ఆటోట్రోఫీస్ ఓన్లీ ఫర్ ఆల్గే అంతే. ఇక్కడ అయితే ఇక్కడ ఇంకో పాయింట్స్ ఏంటంటే ఫంగల్ మెంబర్స్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ ది ఫంగల్ మెంబర్స్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ది continuation of the biogeochemical cycles. Why? Because they are acted as a natural scavengers. అంటే సహజ సిద్ధమైనటువంటి పాకీదారులు అని మనం పిలుస్తాం. మనకు పాకీ పనులు చేస్తారు చూడండి, స్కావెంజర్స్. ఈ మన బయట మనకు ఎర్లీ మార్నింగ్ మనం చూస్తాం పట్టణాల్లో కానీ ఊళ్ళలో ఊడుస్తారు పాపం వాళ్ళు. నిజంగా వాళ్ళే శ్రమిస్తారు, కష్టపడతారు. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూస్తే చిరంజీవి హత్తుకుంటారు, చూసారా? అంటే మీరు వెళ్ళి హత్తుకోమని కాదు, కానీ అలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే వాళ్ళు నేచురల్ స్కావెంజర్స్. ఇట్లా ఈ ఫంగల్ మెంబర్స్ కూడా నేచురల్ స్కావెంజర్స్. ఎందుకంటే మనకు డెడ్ అండ్ డికేయింగ్ మెటీరియల్ మనకు ఈ నైట్రోజన్ సైకిల్లో మనకు ఏదైతే ఈ నైట్రోజనస్ కాంపౌండ్స్ ఏదైతే అమోనియా నుంచి మనకు ఈ నైట్రేట్స్, అదేవిధంగా నైట్రేట్స్ ఏర్పడడంలో కూడా ఈ శిలీంధ్రాలు తోడ్పడతాయి. అంటే ముఖ్యంగా బ్యాక్టీరియా తోడ్పడుతుంది ఎలాంగ్ విత్ శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాలు ముఖ్యంగా డెడ్ అండ్ డికేయింగ్ మెటీరియల్ మనకు అందులో ఉండేటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్ని కూడా మనకు సింప్లర్ ఫామ్ గా మారిపోయి న్యూట్రియంట్స్ సైకిల్స్ ఏదైతే ఫాస్ఫరస్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, అదేవిధంగా సల్ఫర్ సైకిల్, ఇలాంటివి బయోజియోకెమికల్ సైకిల్స్ కంటిన్యూషన్ జరగడంలో ఈ మైక్రోబ్స్ అనేటువంటి తోడ్పడతాయి. ముఖ్యంగా సాప్రోఫైట్స్ తోడ్పడతాయి. అందుకే ఈ మైక్రోబ్స్ అనేటువంటివి మానవునికి అంటే ముఖ్యంగా లివింగ్ ఆర్గానిజం ఈ ఎంటైర్ ఎర్త్ కి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. Which group of fungi characteristic features is production of motile spores? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే గమనయుత సిద్ధ బీజాలు, చల సిద్ధ బీజాలు ఉత్పత్తి చేసేటువంటి శిలీంధ్రాలు ఎక్కడ గమనిస్తాం మనం జనరల్ గా? Motile spores. Mastigomycotinum. Good. ఎస్. ఎందుకంటే వీటిని మనం మాస్టిగోమైకోటిన్ అని మనం ఏమంటామంటే వీటిని గ్రీన్ ఫంజై అని కూడా మనం పిలుస్తాం. అంటే వీటిని ఎర్లీ అంటే మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి ఫంజైగా కూడా మనం పిలుస్తాం. స్టార్టింగ్ గా ఉండేటువంటి మాస్టిగోమైకోటిన్కు సంబంధించి ఈ మాస్టిగోమైకోటిన్లో ముఖ్యంగా ఈ సాప్రోలెగ్నిన్ అనేటువంటి ఒక శిలీంధ్రం కూడా ఉంటుంది. ఈ సాప్రోలెగ్నిన్ అనేటువంటి శిలీంధ్రం వాటర్ లో ఉంటుంది. ఇవి ముఖ్యంగా చేపల యొక్క వాజాల పైన, రెక్కల పైన ఈ సాప్రోలెగ్నియా సోకుడు అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది. సాప్రోలెగ్నియా, ఇట్ ఈస్ ఏ మాస్టిగోమైకోటినా ఫంజై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బైసెల్యులార్ స్పోర్స్. సార్ నేను ఇది మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. బైసెల్యులార్ స్పోర్స్ ఫక్సైనియా ఆర్ కాల్డ్ యూరిడోస్పోరా, టెలిటో, బెసిడియో, ఎసియో. టెల్ మీ ఎనీవన్. Uridio, ma'am. యూరిడియో కరెక్ట్. యూరిడో కరెక్ట్. అయితే టెలిటోలో కూడా మనకు 2 న్యూక్లియస్ ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ న్యూక్లియస్ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకుందాం. బైన్యూక్లియేటెడ్ అయినప్పటికీ కూడా మధ్యలో మనకు సెప్టా ఏర్పడడం వల్ల మనకు ద్వికణయుతంగా అంటే మనకు బైసెల్యులార్ గా కనబడేది యూరిడోస్పోర్స్. అయితే యూరిడోస్పోర్లో 2 కేంద్రకాలు ఉంటాయి, టెలిటోస్పోర్లో కూడా 2 కేంద్రకాలు ఉంటాయి. కానీ మధ్యలో అడ్డుగా మనకు సెప్టా ఉంటుంది, ఏది మనకు ఈ యూరిడోస్పోర్లో. అయితే ఈ శిలీంధ్రాలలో మనం గమనిస్తే
మల్టీన్యూక్లియేటెడ్, యూనిన్యూక్లియేటెడ్, బైన్యూక్లియేటెడ్ స్టేజెస్ ను మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆస్కోమైకోటిన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు క్రోజియర్ సెల్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి పక్షి ముక్కులాగా వంకిగా ఉన్నటువంటి క్రోజియర్ దశ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు ద్వికణ దశ అనేటువంటిది కనబడుతుంది. అదేవిధంగా బెసిడోమైకోటిన్కు సంబంధించినటువంటి శిలీంధ్రాల్లో మనకు క్లాంప్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో, తంతు బంధనాలు అని చెప్పుకుంటామో, అక్కడ ముఖ్యంగా ఈ పక్సీనియాలో మనం తీసుకున్నప్పుడు ఈ యురిడోస్ సిద్ధ బీజాలు, టెల్టోస్ సిద్ధ బీజాల్లో 2 కేంద్రకాలతో కూడి ఉండేటువంటి నిర్మాణాలు మనం గమనిస్తాం. ఓకేనా? అంతేకాకుండా బహుకేంద్రకయుతంగా ఉండేటువంటివి మనకు ఈ లోయర్ ఫంజైగా చెప్పుకునేటువంటి, మనకు ముఖ్యంగా ఈ జైగోమైకోటిన్కు సంబంధించినటువంటి శిలీంధ్రాలు అనేటువంటి మ్యూకార్లో కానీ రైజోపస్లో కానీ గమనిస్తే మనకు ఈ హైపే అనేటువంటిది మధ్యలో సెప్టేట్ లేకుండా ఎసెప్టేట్ గా ఉండి, అంటే విభాజక రహితంగా ఉండి సీనోసైటిక్ కండిషన్ కనబడుతుంది. సీనోసైటిక్ అంటే నిన్న ఒకటి చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి. ఆల్గేలో మనకు ముఖ్యంగా ఇది పసుపు ఆకుపచ్చ శైవలాలుగా చెప్పుకునేటువంటి జాంతోఫైస్ కి చెందినటువంటి శైవలమైనటువంటి వాచీరియాలో సీనోసైటిక్ కండిషన్ గమనించింది. దాన్ని బహుకేంద్రకయుత, అంటే విభాజక రహిత బహుకేంద్రకయుత తంతువును మనం సీనోసైటిక్ హైపే అని మనం పిలుస్తాం. అదేవిధంగా జైగోమైకోటినాలో ఆ కండిషన్ మనం గమనిస్తాం, బహుకేంద్రక స్థితి. ద్వికేంద్రక స్థితి ఇది. జనరల్ గా కణాల్లో ఏకకేంద్రకం ఉంటుంది. అయితే మొక్కల్లో కేంద్రక రహితమైనటువంటి కణాలు ఉంటాయి. మరి ఏ కణం అది? చెప్పండి, కంపల్సరీ క్వశ్చన్ సార్ ఇది కూడా. మొక్కల్లో ఏ కణం పరిపక్వత చెందినటువంటి మొక్క కణంలో కేంద్రకం ఉండదు. ఆ కణం పేరే ముఖ్యంగా మనం అనాటమీలో మనం చెప్పుకుంటాం, పోషక కణజాలానికి సంబంధించినటువంటి చాలని నాళ కణం. దీన్ని సీవ్ ట్యూబ్ సెల్ అని పిలుస్తాం. అయితే ఈ సీవ్ ట్యూబ్ సెల్ కు మనకు సపోర్ట్ చేసేటువంటి ఒక కణం ఉంటుంది. దాన్ని మనం కంపానియన్ సెల్, సహకణం అంటాం. ఆ సహకణం ఈ కేంద్రకం లోపించినటువంటి చాలని నాళ కణానికి సహాయం చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే మంచి మిత్రులు, అదేవిధంగా ముఖ్యంగా దీన్ని ఏమని చెప్పుకుంటాం, ఈ సహకణానికి చాలని నాళ కణానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు సీవ్ ట్యూబ్ సెల్. ఇట్ ఈస్ ఏ న్యూక్లియేటెడ్ సెల్, అంటే కేంద్రక రహిత కణంగా మనం చెప్పుకుంటాం. మానవుల్లో అయితే కేంద్రక రహిత కణం అని దేన్ని చెప్పుకోవచ్చు అంటే ఏం చెప్పుకుంటాం? కోపం వస్తే నీ రక్తాన్ని కళ్ళు చూస్తూ అంటారు, ఆర్బిసి. మానవుని పరిపక్వత చెందినటువంటి ఎర్రక్త కణంలో కేంద్రకం ఉండదు, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ అబ్సెంట్ ఇన్ విచ్ క్లాస్ ఆఫ్ ఫంగై? ఇందాకే చెప్తారు సార్. డ్యూటెరోమైకోటినా. గుడ్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. హూ నేమ్డ్ ఫంగస్? వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కషన్ చేయాలి ఇక్కడ. గ్యాస్పర్ బోహినా, ఎంగ్లర్ ప్లాటర్, బెంటాముకర్, కార్ల్ లిన్నెయస్. సార్ సూపర్ ఉంది క్వశ్చన్. చెప్పండి మా, విచ్ వన్ ఆన్సర్? లిన్నెయస్. ఎవరు చెప్పారు? ఎవరు? గంగోత్రి, ఎక్సలెంట్. సో the fungi, the name has coined by or given by Carolus von Linnaeus, Swedish scientist. గుర్తుపెట్టుకోండి, ఆధునిక వృక్ష శాస్త్ర పితామహుడుగా, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా, లైంగిక వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా, కృతక వర్గీకరణ శాస్త్ర పితామహుడుగా, ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఫాదర్ ఆఫ్ అని ఎవరు పిలుస్తారంటే కెరోలస్ వాన్ లిన్నెయస్ గా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, కెరోలస్ వాన్ లిన్నెయస్ 1637, సరే అది నాకు ఇయర్ చక్కగా గుర్తులేదు కానీ కరోలస్ వాన్ లిన్నెయస్ 2 పుస్తకాలు రచిస్తాడు. ఏం పుస్తకాలంటే సిస్టమా నేచురే ఫర్ ఎనిమల్ క్లాసిఫికేషన్, జంతువులకు సంబంధించి సిస్టమా నేచుర్ రచిస్తే, మొక్కలకు సంబంధించి స్పీసిస్ ప్లాంటారం అనే పుస్తకాన్ని రచిస్తాడు. ఓకేనా, స్పీసిస్ ప్లాంటారం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకొక 2 శాస్త్రవేత్తల గురించి ఈ కరోలస్ వాన్ లిన్నెయస్ దగ్గర వచ్చింది కాబట్టి స్పీసిస్ ప్లాంటారం రచించింది కరోలస్ వాన్ లిన్నెయస్. అయితే జెనిరా ప్లాంటారం అనే పుస్తకాన్ని రచించింది
దానిపైనే ఉన్నారు చూడండి శాస్త్రవేత్తలు ఇద్దరు, అండ్ హుక్. బెంథామ్ అండ్ హూకర్. అయితే జెనిరా ప్లాంటారం రచించిన శాస్త్రవేత్తలు బెంథామ్ అండ్ హూకర్ అయితే, మరి హిస్టోరియా ప్లాంటారం అనే పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? హంగ్స్టన్ సార్. ఆ? హిస్టోరియా ప్లాంటారం ఐన్స్టీన్ కాదు. కాదు కాదు కాదు. ఐన్స్టీన్ ఏమన్నాడంటే, ఈ గాంధీ లాంటి మనిషి భూమి మీద రక్త మాంసాలతో నడిచాడంటే బహుశా వచ్చే తరాలు నమ్మకపోవచ్చు అని చెప్తాడు ఐన్స్టీన్. అంతేకాకుండా మనకు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ చెప్పండి ఫిజిక్స్ లో, కానీ ఇక్కడ కాదు. ఈ ది హిస్టోరియా ప్లాంటారం అనే పుస్తకాన్ని రచించి అందులో 500 మొక్కలకు సంబంధించి వివరించిన శాస్త్రవేత్త ఫాదర్ ఆఫ్ బాటనీగా పిలువబడే థియోఫ్రాస్టస్. ఇప్పుడు మూడు వచ్చినాయి. హిస్టోరియా ప్లాంటారం థియోఫ్రాస్టస్, జెనిరా ప్లాంటారం బెంథామ్ అండ్ హూకర్, స్పీసీస్ ప్లాంటారం కరోలస్ వాన్ లిన్నెయస్. గుర్తొచ్చిందా మిత్రమా? రైట్. మరి ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ రచించిన పుస్తకం ఏంటి? నేను కూడా మర్చిపోయాను సార్. ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ రచించినటువంటి పుస్తకం డీనాచురలిన్ ఎస్. ఫ్లాజెలిన్. ఎవరు చెప్పారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు? డినేచురల్లీ కెన్ ప్లాంజన్ ఫెమిలియన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే ఎంగ్లర్ ప్లాంటిల్. ఓకేనా? మరి హచిన్సన్ రచించిన పుస్తకం ఎవరని చెప్తారా? హచిన్సన్, జాన్ హచిన్సన్ అన్ని రకాల మొక్కలను గురించి వర్గీకరణ చేసింది హచిన్సన్. ది ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అనే పుస్తకాన్ని రచించింది హచిన్సన్. మరి గ్యాస్పర్డ్ బాహిన్ ఎవరు? గ్యాస్పర్డ్ బాహిన్ ఎవరంటే మొక్కలకు సంబంధించి ద్వినామ నామీకరణను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త గ్యాస్పర్డ్ బాహిన్. బైనామియల్ నామెన్క్లేచర్ హ్యాస్ గివెన్ బై గ్యాస్పర్డ్ బాహిన్. బట్ బైనామియల్ నామెన్క్లేచర్ వెలుగులోకి తీసుకొచ్చింది, దాన్ని ఆట ఆడుకున్నది ఎవరంటే కరోలస్ వాన్ లిన్నెయస్. గుర్తుపెట్టుకోండి. అసలు ఒక మొక్కకు సంబంధించిన పేరులో 2 పదాలు ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే రివినస్ అనే శాస్త్రవేత్త. ద్వినామ నామీకరణను ప్రవేశపెట్టింది గ్యాస్పర్డ్ బాహిన్. ఒక మొక్క పేరులో గాని జంతు పేరులో గాని 2 పదాలు ఉంటాయని మొట్టమొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త రివినస్. ద్వినామ నామీకరణ దాని ఆట ఆడుకొని దాని సంగీతంతో చూసి వెలుగులోకి తీసుకొచ్చిన, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్త కరోలస్ వాన్ లిన్నెయస్. ఓకే ఓకే మేడం, నెక్స్ట్ క్వశ్చన్. పెన్సిలిన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. ఇది కూడా ఎక్సలెంట్ చెప్తాను. క్వశ్చన్, అందరికీ తెలుసు, బాగా చెప్తారు. ఎస్, మనకు తెలుసు. ఈ పెన్సిలిన్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరండి? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ను కనుక్కున్నాడు. కానీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేసిండంటే పెన్సిలిన్ కోసం ప్రయోగాలు చేయలే. అతడు స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియా పైన పరిశోధన చేసే క్రమంలో దాని దిమ్మ తిరిగేటట్టు దాని పెరుగుదలను ఆపివేసి ఆ కాలనీస్ ను ఆ బ్యాక్టీరియా కాలనీస్ ఏర్పడకుండా ఫంగల్ కాలనీస్ ఏర్పడ్డాయి. అరే ఇటెట్టా అటెట్టా ఎలా వచ్చేనమ్మా అంటారు కదా, ఏదో పాఠం చూడు, ఎలా వచ్చేనమ్మా గులాబీల వాన్ అన్నట్టు. అసలు నేను చేసేది స్ట్రెప్టోమైసిస్ అయితే దాని పెరుగుదలను ఆపివేసి ఇదేదో పెరుగుతుంది, దీని సంగతి ఏందని గమనించడం మొదలుపెట్టాడు. అంటే మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టుగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పేరును విశ్వవిఖ్యాతి గాంచిన విధంగా చేసింది ఈ పెన్సిలినే. అంటే ఈ పెన్సిలిన్ ఈ స్ట్రెప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ఆపివేసి దాని పెరుగుదలను స్టక్ చేసి ఇది పెరిగింది అనమాట. అంటే ఇది ఒక యాంటీబయాటిక్ గా పనిచేస్తుందని మొట్టమొదటి ఫస్ట్ యాంటీబయాటిక్ ఈ పెన్సిలిన్ అని ప్రపంచానికి చాటి చెప్పి సూది మందు వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అందుకే పెన్సిలిన్ ను వండర్ డ్రగ్ అని పిలుస్తారు, అద్భుత ఔషధం అని పిలుస్తారు పెన్సిలిన్. సెకండ్ వరల్డ్ వార్ లో అమెరికా సైనికులకు ఇన్ సెకండ్ వరల్డ్ వార్ wounded soldiers are treated by this సూది మందు, this వండర్ డ్రగ్, this పెన్సిలిన్. అయితే ఇతడు మొట్టమొదటిసారిగా కనుక్కున్నది మాత్రం పెన్సిలియం నొటేటం. కానీ వాణిజ్యపరంగా ఎక్కువ మొత్తంలో పెన్సిలిన్ ఉత్పత్తి చేసేది మాత్రం పెన్సిలియం క్రైసోజినం.
ఈ పెన్సిలిన్ కు సంబంధించినటువంటి యాంటీబయాటిక్, ఇట్ ఈస్ ద ఫస్ట్ యాంటీబయాటిక్, మొట్టమొదటి సూక్ష్మ జీవనాశక పదార్థం. దీనికి సంబంధించి పరిశ్రమ ఎక్కడుందంటే పూణేకు దగ్గర, మహారాష్ట్రలోని పూణేకు దగ్గర పింపిరి జుట్టు, చింపిరి జుట్టు అని చెప్పుకుంటాం కదా, ఇప్పుడు నా జుట్టు ఉన్నట్టు, పింప్రి అనే ప్రదేశంలో ఈ ఫస్ట్ యాంటీబయాటిక్ పరిశోధన కేంద్రం లేదా ఈ పెన్సిలిన్ ఉత్పత్తి కేంద్రం ఉన్నది. అయితే ఇప్పుడు అది ఆపివేయబడ్డది. దానికంటే అద్భుతమైన యాంటీబయాటిక్లు వచ్చినాయి. ఏంటంటే కానామైసిన్, టెర్రామైసిన్, ఆంప్లిసిన్, ఆంప్రోసిన్, రకరకాలు వచ్చి చేరినాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పెన్సిలిన్. అసలు ఈ పెన్సిలిన్ అనే పదం గ్రీకు వీరుడు అని అంటాం కదా, గ్రీకు భాషకు సంబంధించింది. పెన్సిల్లస్ అంటే బ్రష్ లైక్ స్ట్రక్చర్ అనమాట. దాని యొక్క కొనిడియో సిద్ధ బీజాలు, కొనిడియో స్పోర్స్ అనేటువంటివి, కొనిడియో ఫోర్లు అంటే కొనిడియో ఫోర్లు అంటే ఏంటిదంటే తంతు రూపంలో మనకు పెరిగేటువంటి ఒకదానిపై ఒకటి శాఖోపశాఖలుగా పెరిగి ఒక బ్రష్ మాదిరిగా అపెక్చర్ కనబడ్డది కాబట్టి దానికి పెన్సిలిన్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక పెన్సిలియం రాక్ఫోర్టీ నుంచి మనకు జున్ను తయారవుతుంది. మంచి జున్ను తయారవుతుంది, క్వాలిటీ జున్ను, మంచి నాణ్యమైన జున్ను. పెన్సిలియం రాక్ఫోర్టీ నుంచి నాణ్యమైన జున్ను తయారవుతుంది. ఇది ఎగ్జాంపుల్ లో అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. Fungal cell wall is made up of these materials. Cutin, correct. Cellulose, Chitin, ma'am. chitina, cutina. Chitin, ma'am. Fourth one. పొరపాటున క్యూటిన్ అని కూడా పెడతారు. Potassium. క్యూట్ గా ఉన్నదని క్యూటిన్ పెట్టడానికి లేదు, కైటిన్. సో ఈ కైటిన్ ఏమని పిలుస్తారంటే ఫంగల్ సెల్యులోజ్ అని కూడా పిలుస్తారు. కైటిన్ ఫంగల్ సెల్యులోజ్ ఒక్కోసారి అలా కూడా అడుగుతున్నారు సార్. ఫంగల్ అయితే సెల్యులోజ్, ఫంగల్ సెల్యులోజ్ అని అడుగుతున్నారు. అయితే కొన్ని శిలీంధ్రాల్లో హెమిసెల్యులోజ్ కూడా ఉంటుంది, పెక్టిన్ కూడా ఉంటుంది సబ్స్టాన్స్. బట్ జనరల్ గా శిలీంధ్ర కనకవచంలో ఉండేది మాత్రం కైటిన్ అని పెట్టాలి. నెక్స్ట్, ఇక లిగ్నిన్ మనకు తెలుసు. ఈ లిగ్నిన్ అనేటువంటిది మనకు సెకండరీ సెల్ వాల్లో మనకు డెడ్ టిష్యూ, డెడ్ మెటీరియల్ గా ఈ లిగ్నిన్ ఉంటుంది అనమాట. లిగ్నిఫైడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ వీ కెన్ ట్రీటెడ్ యాజ్ డెడ్ సెల్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ వుడ్. మనకు మన బాహ్య వాతావరణం మనం ఉపయోగించే వుడ్ కారణం ఈ లిగ్నిన్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఈ క్యూటిన్ అనేటువంటిది ముఖ్యంగా ఈ పత్రాల యొక్క బాహ్య చర్మం పైన అవబాసినిగా పిలువబడేటువంటి విధంగా మైన పొర చేత ఆవరించబడేటువంటి నిర్మాణం. అయితే ఈ క్యూటిన్ ఉండడం వల్ల తామరాకు పైన నీటి బొట్టు పడితే ఆ సరిగమ పదనిస్తాను టాన్ 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 అనే శబ్దం ఎట్లా అయితే వస్తుందో దానికి గల కారణం ఏంటంటే క్యూటిన్ అని గుర్తుపెట్టి. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. The name of fungal component of lichens. Lichens శిలీంద్ర భాగస్వామిని ఏమంటారు? రెండు భాగస్వాములు ఉంటాయి. ఆన్సర్ మైకోబయాంట్. మైకోబయాంట్. అయితే శైవల భాగస్వామి, శిలీంద్ర భాగస్వామి ఉంటుంది. శైవల భాగస్వామిని పైకోబయాంట్, శిలీంద్ర భాగస్వామిని మైకోబయాంట్ అంటారు. మైకోరైజా కూడా చెప్పండి సార్. ఈ రెండు కలిసి జీవించే సహజీవన, ఇవి రెండు, వీటిని మనం సింబయాంట్స్ అంటారు. సహజీవులుగా ప్రత్యేకమైన జీవులుగా జీవిస్తే లైకెన్స్ అంటారు. ఈ లైకెన్లను కనుక్కున్న శాస్త్రవేత్త తులేన్, లైకెన్లను పేరు పెట్టిన శాస్త్రవేత్త థియోఫ్రాస్టస్. అయితే ఈ లైకెన్లను కాలుష్య సూచిక మొక్కలను పిలుస్తారు. అంటే ఇండికేటర్, పొల్యూషన్ ఇండికేటర్ ప్లాంట్స్ అని లైకెన్స్ ను పిలుస్తారు. ఈ లైకెన్స్ ను పయనీర్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఇది లిథోసియర్, ఏదైతే మనకు రాతి అనుక్రమం అని చెప్పుకునేటువంటి జిరోఫైట్స్ కి సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు ఈ రాతి అనుక్రమాన్ని ఆరంభించే మొక్కలుగా ఈ మనకు లైకెన్లను పిలుస్తారు. ఈ లైకెన్లను సహజీవనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. అయితే నిజంగా సహజీవనం అంటే సహజీవనం కాదు, భార్యాభర్తల జీవనం అన్నమాట. ఒకడు యజమాని ఉంటాడు, ఒకడు బానిస ఉంటాడు అనమాట. మళ్ళీ సార్ భార్యాభర్తలు యజమాని బానిస అనుకుంటారు, తిట్టుకోకూరు. నన్ను జనరల్ గా ఏమంటాం అంటే ఇందులో ఒకడు బాస్ ఉంటాడు, ఇంకొకడు స్లేవ్ ఉంటాడు అనమాట. ఇలాంటి జీవన విధానాన్ని ఏమంటారంటే ప్రత్యేకించి లైకెన్లు ఉండేటువంటి ఈ జీవన విధానానికి అంటే ఒక బానిస, ఒక యజమానికి సంబంధించి. ఇందులో యజమానికి ఎవడు వివరిస్తారంటే శిలీంద్రం, బానిస ఎవడంటే శైవలం. ఎందుకు? శైవలం ఆహార పదార్థాలు తయారు చేస్తే శిలీంద్రం తిని పెడుతుంది అనమాట. బాహ్య ప్రపంచంలో కూడా ఎవడైతే పనిచేయని సన్నాసులు ఉన్నాడో వాడే యజమాని ఉన్నాడు, పనిచేసేవాడు నిజంగా పనిచేసేవాడు బానిస ఉన్నాడు అనమాట. ఇది సొసైటీలో మనం గమనిస్తున్నాం అనమాట. ఇలాంటి
ఈ విధానాన్ని ఏమని పిలుస్తారంటే ప్రత్యేకించి ఏది ఈ శిలీంధ్ర లైకెన్లలో ఉండేటువంటి ఆ, ఈ జీవన విధానానికి ఒక పేరు ఉందన్నమాట. అది గుర్తొస్తలేదు, మధ్యలో చెప్తా. ఏంటి ఓకేనా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. లైకెన్లలో ఒకటి యజమానిగా, మరొకరు బానిసగా ఉంటారనమాట. ఇలాంటి ఈ జీవన విధానానికి ఒక పేరు ఉంటుంది అనమాట. దానికి యజమాని బానిస అనేది 100% కరెక్ట్. దీనికి ఒక పేరు ఉందన్నమాట. నేను మర్చిపోయినా అసలు మధ్యలో, ఇప్పుడు గుర్తుంది కానీ మధ్యలో ఏదో జోక్ చేసేసరికి మర్చిపోయినా, చెప్తా నేను. ఓకే ఇక నాకు నెక్స్ట్ గుర్తులేదు. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా లైకెన్లలో నో మేడం, అదే క్వశ్చన్. లైకెన్లలో జనరల్గా ఏ శిలీంధ్రాలు ఎక్కువ ఉంటాయంటే ఆస్కోమైకోటినస్ శిలీంధ్రాలు ఎక్కువ ఉంటాయి, తర్వాత బేసిడియోమైకోటినస్ శిలీంధ్రాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా శైవలాలకు సంబంధించి ఏవి ఎక్కువ శైవలాలు ఉంటాయంటే బ్లూ గ్రీన్ ఆల్గే శైవలాలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత క్లోరోఫైస్ కి సంబంధించినటువంటి శైవలాలు ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మైకోరైజా గురించి చెప్పాలి. ఈ మైకోరైజా అంటే ఏంటిదంటే ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి శిలీంధ్రాలలో, ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి వృక్షాల యొక్క వేర్ల పైన ఈ శిలీంధ్రాలు అనేటువంటివి ఆధారపడి వాటితో సహజీవనం చేసినట్లయితే వాటిని శిలీంధ్ర మూలాలు అని పిలుస్తారు. ఏమంటారు? శిలీంధ్ర మూలాలు అంటారు. ఈ శిలీంధ్ర మూలాలు అనేటువంటివి జనరల్గా రెండు రకాలుగా ఉంటాయి. వేరు యొక్క బాహ్య చర్మం పైన ఉంటే వాటిని ఎక్టోమైకోరైజ్ అని పిలుస్తారు, బాహ్య పోషిత శిలీంధ్ర మూలాలు అని పిలుస్తారు. అదేవిధంగా కొన్ని రకాల శిలీంధ్రం అంటే మొక్క యొక్క లోపలి భాగాల్లోకి, అంటే వేరు యొక్క లోపలి భాగాల్లోకి వెళ్ళిపోయి జీవిస్తే వాటిని ఎండోమైకోరైజ్ అంటాం, అంత పోషిత శిలీంధ్ర మూలాలు అంటారు. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాసిక్యులార్, అర్బాసిక్యులార్, మైకోరైజల్ ఫంజీ అని మనం పిలుస్తాం. ఏవి? ఈ మైకోరైజా. ఇవి ఒక రకంగా వాటికి బయో ఫర్టిలైజర్స్ గా కూడా, ముఖ్యంగా ఈ మైకోరైజ్ అనేటువంటివి ఇన్సాల్యుబుల్ ఫాస్ఫరస్ ను సాల్యుబుల్ ఫాస్ఫరస్ గా మారుస్తాయి అన్నమాట. అంటే కరగని స్థితిలో ఉండేటువంటి ఫాస్ఫరస్ ను కరిగిన ఫాస్ఫరస్ గా మార్చి మొక్కకి వేరుకి అందజేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మైకోరైజా ఉన్నటువంటి వేరు పైన లోపించినటువంటి వేరు భాగాలు ఏంటివంటే ఏమని చెప్పుకోవాలంటే వాటిని మూలకేశాలు, అంటే రూట్ హెయిర్స్ అనేటువంటివి లోపిస్తాయి. రూట్ హెయిర్స్ చేసే పనిని మైకోరైజా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే రూట్ హెయిర్స్ అంటే మూలకేశాలు. ఈ మూలకేశాలు నీటిని శోషించడంలో తోడ్పడతాయి. ఈ మూలకేశాలు నీటిని శోషించే పనిని మైకోరైజా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? ఫోర్త్ ఆప్షన్ ఆస్టోరియా సార్. ఈ ఆస్టోరియాలు అంటే ఏంటిదంటే ఈ ముఖ్యంగా పారాసైట్స్ ఏవైతే శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో, లేదా వేరే ఏవైతే పరాన్నజీవ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర మొక్కల యొక్క కణజాలంలోకి చేతి వేల లాంటి నిర్మాణాలను చొప్పించి నీటిని కానీ ఆహార పదార్థాలను శోషించే నిర్మాణాలను మనం ఆస్టోరియాలు అంటారు, లేదా పరాన్నజీవ వేళ్ళు అని కూడా మనం పిలవచ్చు ఒక రకంగా ఆస్టోరియాలు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మంచి. హూ అబ్జర్వ్డ్ హెటిరోథాలిజం? బ్లాక్స్లీ. సార్ ఎంత పర్ఫెక్ట్ చెప్తున్నారు, ఇది పర్ఫెక్ట్ అయిపోయింది దీనిలో. వెరీ గుడ్. ఈ హెటిరోథాలిజం అంటే ముఖ్యంగా ప్రత్యేకించి భిన్న శ్రేణులకు సంబంధించినటువంటి శిలీంధ్ర జాలాలు ఏదైతే ఉంటాయో అవి వాటిని మనం హెటిరోథాలిజం అంటాం. వీటిని బ్లాక్స్లీ అనేటువంటి శాస్త్రవేత్త మ్యూకార్ మ్యూసిడోలో కనుక్కున్నాడు. ఏది? జైగోమైకోటినకు చెందినటువంటి మ్యూకార్ అనే మ్యూసిడీలో ఎవరు కనుక్కున్నారు? బ్లాక్స్లీ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు హెటిరోథాలిజం. దీన్ని తెలుగులో భిన్న శ్రేణియుత శిలీంధ్ర జాలం అని పిలుస్తారు. సార్ 1 సెకండ్ సార్, డాలిఫోర్ విభజన అనేది కూడా మనకి ఈ డాలిఫోర్ సెప్ట్ అనేటువంటిది బెసిడియోమైకోటినకు చెందినటువంటి శిలీంధ్రాలలో మ్యాక్ అలియార్ అండ్ మూర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు, ఎవరు? మ్యాక్ అలియార్ అండ్ మూర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు
బెసిడియోమైకోటిన్కు చెందినటువంటి శిలీంధ్ర జాలంలో ఈ డాలిఫోర్ సెప్టార్ లేదా డాలిఫోర్ విభాజకాన్ని కనుక్కొనడం జరిగింది. ఓకే సార్, నెక్స్ట్. నెక్స్ట్ ద ఫంగస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్మెంటేషన్. వాళ్ళకి తెలుసు ఇక అది. ఈస్ట్. ఈస్ట్. అంతే, నో డౌట్ ఎట్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఇది కూడా తెలిసిందే సార్. ద నేమ్ ఆఫ్ ఫ్లాస్క్ షేప్. రోజా, దాని కూజ అని చెప్పుకున్నాం కదా. ఏంటి ఆన్సర్ ఏంటిదిరా, చెప్పురా నాయన. పెరిథీషియం. యా, క్లిస్టోథీషియం ఏ షేప్ లో ఉంటుందని చెప్పాను? గ్లోబ్ షేప్. గోళాకారం ఉంటుంది. గోళాకారం, రౌండ్ షేప్ లేదా మనకు గోళాకారం ఉంటుందని చెప్తున్నాను. ఆస్కోస్ట్రోమా ఏ ఆకారంలో ఉంటుంది మరి? పడవ ఆకారం ఉంటుంది. నావా. అపోథీషియం ఏ ఆకారం ఉంటుంది? కప్ షేప్ లో ఉంటుంది. చెప్పాను కదా, కప్ షేప్. నెక్స్ట్ క్వశ్చన్. పెరిథీషియం ఇస్ ద ఫ్లాస్క్ షేప్. ఓ సార్, డాలిఫోర్ వచ్చింది. వెరీ గుడ్. సెప్టమ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫంగల్ క్లాస్. ఆన్సర్ ఏంటిదిరా? బెసిడియోమైకోటిన్ అనా డ్యూటెరోమైకోటిన్ అనా? బెసిడియోమైకోటిన్. ఇందాకే చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్. దిస్ వన్ ఈస్ ద కంపల్సరీ క్వశ్చన్ కదా సార్, డాలిఫోర్. దీస్ ఆర్గానిజమ్స్ కెనాట్ బి గ్రోన్ అండ్ ఆర్టిఫిషియల్ మీడియం. ఈ జీవులు కృత్రిమ వర్ధనయానకంపై పెరగలేవు. ఈ క్వశ్చన్ లేకుండా మీ సిపి వెరీ కంపల్సరీ క్వశ్చన్ ఇది. అవికల్పిక పూతికహారులు. ఆబ్లిగేట్ ఏమన్నారు? అవికల్పిక పూతికహారులు సార్. రాంగ్. అవికల్పిక పూతికహారులు తప్పు. ఆబ్లిగేట్ పారాసైట్స్ సార్. ఆబ్లిగేట్ పారాసైట్స్ ఇస్ రైట్ ఆన్సర్. కల్ప పరాన్నజీవులు. ఆబ్లిగేట్. ఎందుకంటే చెప్తా మీకు ఇక్కడ. సార్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఈ నాలుగిటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. అవికల్ప పరాన్నజీవి అంటే ఏంటిదంటే అబ్లిగేట్ పారాసైట్. దట్ మీన్స్ ద పారాసైట్ ఎంటైర్ their life cycle they are lived like a parasite. We can call it as obligate parasites. అంటే తన జీవిత కాలం అంతా కూడా అవి పరాన్నజీవిగానే బతికితే వాటిని మనం ఏమని పిలుస్తాం? ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పక్షిని తీసుకోవచ్చు. అది ఎప్పుడు పరాన్నజీవిగానే ఉంటుంది. ఓకేనా? దాన్ని మనం కృత్రిమ వర్ధనయానకపోయి పెంచలేము. మరి ఆబ్లిగేట్ సాప్రోఫైట్స్ అంటే అర్థం ఏంటిది? One saprophyte, entire their life cycle they are lived like a saprops. అవి ఎప్పుడు కూడా పూతికారిగానే బతుకుతాయి. అలా బతికితే వాటిని మనం ఏమంటాం? ఆబ్లిగేట్ సాప్రోఫైట్స్ అంటాం. ఇక 2 అయిపోయినాయి, ఇంకా 2 మిగిలినాయి. ఏంటి అవి? ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్స్ అండ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్. ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్స్ అంటే అరే పులికి ఆకలేస్తే గడ్డి తింటాదిరా అని అంటారు. తింటదా పులి? గడ్డి తినదు. కానీ ఇక్కడ శిలీంధ్రం తింటది. అంటే ఒక పరాన్నజీవి తన జీవిత కాలంలో పరాన్నజీవి దొరకకపోతే, అంటే ఆతిథేయి దొరకనప్పుడు, వెన్ ఎవర్ ది హోస్ట్ ప్లాంట్స్ ఆర్ అన్అవైలబుల్, ద ఆర్గానిజం ఆర్ ద పారాసైట్స్ దే ఆర్ డిపెండ్స్ ఆన్ డెడ్ అండ్ డికే మెటీరియల్. దట్ పారాసైట్ వి కెన్ కాల్డ్ యాజ్ ఆబ్లిగేట్ సాప్రోఫైట్స్. కన్ఫ్యూజ్ అయ్యిండ్రు మీరు? మళ్ళీ చెప్తున్నా వినండి. మళ్ళీ ఒక పరాన్నజీవి తన జీవిత కాలంలో దానికి ఆతిథేయి దొరకనప్పుడు అది చనిపోయి కుళ్ళుతున్న సేంద్రియ పదార్థంపై ఆధారపడితే వాటిని మనం ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్ అని పిలుస్తాం. అంటే వైకల్పిక పూతికాహారం పిలుస్తాం. సహజ పరాన్నజీవి పూతికాహారిగా బతికితే దాన్ని ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్ అని పిలుస్తాం. అర్థమైందా సార్? ఇది కన్ఫ్యూజ్ గా ఉంది నాకు. మరి కన్ఫ్యూజ్ మరి ఎట్టగారు? నేను అందుకే యు ఆర్ ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇక ఆబ్లిగేట్ క్లియర్ కదా? ఆబ్లిగేట్ పారాసైట్ అండ్ ఆబ్లిగేట్ సాప్రోఫైట్ క్లియర్ కదా? వాళ్ళు ఏమనట్లేదు, చెప్పండి. ఉన్నారా? నిద్రపోతున్నారు? క్లియర్ సార్ ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్ మీన్స్
one parasites whenever unavailability of the host plants or hosts, they are depends on dead and decaying material or live like a saprophytes. That organism we can call as facultative saprophytes. ఓకే. చూసిండ్రా, సహజ పరాణ జీవి పూతికాహారిగా బతికితే దాన్ని మనం ఏమన్నాం, ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్ అని పిలుస్తాం. రివర్స్ అయింది సినిమా. ఇక నెక్స్ట్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్. పారాసైట్ సహజ పూతికాహారి అంటే ఒక సహజంగా నేచురల్ గా సాప్రోఫైట్ గా ఉన్న జీవి ఒక్కొక్కసారి దానికి హోస్ట్ సెల్ దొరికినప్పుడు అది పరాణ జీవిగా మారితే, అంటే గంగే చంద్రముఖిగా మారితే అన్నట్టు, అంటే ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్ అని మనం పిలుస్తాం. అర్థమైందా? క్లియరా? ఓకే సార్, ఇట్స్ అరే నైనా క్లియర్ అయినాదిరా? Yes, రైట్. sir. నెక్స్ట్ క్వశ్చన్. న్యూట్రియంట్ అబ్జార్బింగ్ ఆర్గాన్ ఆఫ్ ఫంగస్. ఇప్పుడే చెప్పుకున్నాం ఓ మనం. ప్రోసెన్కైమా Astorium. ఆస్టోరియాస్. డైరెక్ట్. కరెక్ట్. ప్రోసెన్కైమా parent. Yeah. Which Next. fungi is also called as black mold? Penicillium. Mucus. Hey, penicillium is not. Penicillium is the different color. Penicillium is blue mold. Blue mold. Ah, Black mold is the Mucus. mucor. వెరీ గుడ్. Yes. బ్లాక్ ఫంగస్ అని చెప్పలేను ఇంతకు ముందే. బ్లాక్ మోల్డ్. Sure. బ్లాక్ మోల్డ్. ఈస్ట్ మనకు తెలుసు. ఈస్ట్ పెన్సిలియం రెండు కూడా ఆస్కోమైకోటిన్ అయ్యి. ఓకేనా? ఆల్బుగో మనకు తెలుసు, మాస్టిగో మైకోటినా. ఆల్బుగో బ్రాసికేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో, అదే విధంగా యూఫోర్బియేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో క్రూసిఫెరస్ లో మనకు వైట్ రస్ట్ డిసీజ్ కలిగిస్తే, తెల్ల కుంకుమ తెగులు కలిగిస్తే ఆల్బుగో యొక్క పాత పేరు సిస్టోపస్. నెక్స్ట్ క్వశ్చన్. ఓ కాంబినేషన్స్ సార్. వచ్చాయి, చూసుకోండి. వైట్ రస్ట్ ఏంటిది? ఎక్కడ ఉంటుంది వైట్ రస్ట్? Albugo. ఎస్. వెరీ గుడ్. రెడ్ రాట్ పొలిట్రోట్రైకమ్. గుడ్. టిక్కాడి సార్ వాళ్ళు చెప్పట్లేదు, చెప్పండి. రెడ్ రాట్ పొలిట్రోట్రైకమ్. ఎస్ మా, అవునా కదా? టిక్కా డిసీజ్, నీ తిక్క తెగ అంటాం కదా. సెర్కోస్పొరా పర్సినేటా ఇస్ ద టిక్కా డిసీజ్. స్మట్ లాస్ట్ వన్, ఈస్ట్ లాగ్. అంతేనా గర్ల్స్? Yes, ma'am. ఎస్. ఒక మార్క్ ఇచ్చేసిండ్రు సార్ నాకు. నెక్స్ట్. ఇట్స్ క్లియర్ కదమ్మా? ఇది క్లియర్ కదా ఇది? ఎస్ ఆర్ నో? నఫీస్. No, sir. నో. I will explain. ఓకే. So here 4 options is there na. White rot disease, red rot disease, ticca disease, smut diseases left side, and upper side ఏమున్నాయి మనకు, వాటికి సంబంధించినటువంటి ఏవైతే కారకాలు ఉన్నాయో, ఏదైతే పారాసైట్స్ ఉన్నాయో వాటి పేర్లు ఇచ్చారు. ఇప్పుడు కొలిటోట్రైకమ్ అనేటువంటిది పారాసైట్. ఇట్ ఈస్ ఏ డ్యూటెరోమైస్టిస్ ఫంజై. కొలిటోట్రైకమ్ మొక్కలో ఏ వ్యాధి కలిగిస్తుంది? కొలిటోట్రైకమ్ పల్కేటమ్, ఇట్ ఈస్ కాజ్డ్ ఆఫ్ రెడ్ రాట్ డిసీజ్ ఇన్ షుగర్ కేన్. కాబట్టి కొలిటోట్రైకమ్ కు రెడ్ రాట్ డిసీజ్ దగ్గర ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ ఆల్బుగో క్యాండిడా, ఇట్ ఈస్ ఏ మాస్టిగోమైకోటినా ఫంజై. ఇట్ ఈస్ కాజింగ్ ఆఫ్ వైట్ రస్ట్ డిసీజ్ ఇన్ క్రూసిఫెర్స్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, తెల్ల కుంకుమ తెగులు. నెక్స్ట్ సెర్కోస్పోరా పెర్సోనోటా, సెర్కోస్పోరా అరాకిడికోలా, ఇది డ్యూటెరోమైకోటినా ఫంజై. ఇది ఏం కలిగిస్తుంది అని చెప్పుకున్నాం? మనకి తిక్కా తెగులు లేదా మనం ఆకుమచ్చ తెగులు అనుకున్నాం అని చెప్పుకున్నాం. ఓకేనా? లీవ్ స్పాట్ డిసీజ్ ఆర్ టిక్కా డిసీజ్ అని చెప్పుకున్నాం. డ్యూటెరోమైకోటినా ఫంజై. యూస్టిలాగో మనకు తెలుసు, ఇది బెసిడోమైకోటినా ఫంజై. యూస్టిలాగో అనేటువంటిది ఏం కలిగిస్తుందని చెప్పుకున్నాం? కాటుక తెగులు కలిగిస్తుందని చెప్పుకున్నాం. స్మార్ట్ డిసీజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. An antibiotic made from a species of thread-like fungus. Penicillium. 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 Yes, correct.
Next one, when an organism breaks down other living or once living things for nutrients. ఇందాక సార్ చెప్పారు కదా, ఆటోట్రాఫ్స్, డికంపోజర్స్, heterotrophs, gross, soggy, smelling and word. Which one? When an organism breaks down other living or once living things for nutrient. ఇతర హెటిరో జీవులపై ఆధారపడి, బతికున్న జీవులపై ఆధారపడి కానీ లేదా చనిపోయిన జీవులపైన ఆధారపడి కానీ వాటిని తినివేసి లేదా చంపివేసి లేదా వాటిని చిన్న చిన్న సరళమైన పదార్థాలుగా మార్చే ఆ, అది వీటిని జీవులని ఏమంటారు? హెటిరోట్రోప్స్ సార్. అంతే కదా, పరపోషకాలు అంటారు తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్. Heterotrophs. How is mycology defined? చెప్పండి మైకాలజీ అంటే ఏంటిది? ఫంగస్. శిలీంద్ర శాస్త్రం అంటే ఏంటిది? ఫంగై సార్. స్టడీ అదే ఆఫ్ ఫంగై. ఆడ రాసి ఉన్నది చెప్పాలి మరి, 4 ఉన్నాయి. ఇక్కడ రాసినవి ఇక్కడ 4 లో విచ్ వన్ ఈస్ కరెక్ట్? సెకండ్ వన్ మ్యామ్. ఫస్ట్ ఎందుకు కాదు? ఫస్ట్ ఎందుకు కాదు? బ్రాంచెస్ కదా. ఆఫ్ బాటనీ విచ్ ఫోకస్ ఆన్ ఫంగై. ఎందుకు కాదు? ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ లో యూ కెన్ అబ్జర్వ్ మా హియర్ ద స్టడీ ఆఫ్ బాటనీ, mycology the study of botany is called fungi. Phycology define the study of botany is called algae. Here biology, the word is different. బయాలజీ ఉంది కాబట్టి కాదు అది. సో కాదు, బయాలజీ ఉంది కాబట్టి సింపుల్ వర్డ్, బట్ హియర్ 2 difference are there. You can observe that one. Okay, అయిపోయిందా? చివరికి Yes or వచ్చిన no? మేడం. అంతే అనుకుంటా రైట్. సార్. సో Yeah, దిస్ ఈస్ last. మై సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఇంటరాక్షన్ విత్ అవర్ యంగ్ ఆస్పిరెంట్స్. అమ్మా, ఎనీ డౌట్స్? వి విల్ గోయింగ్ టు వైండ్ అప్ ద సెషన్. సార్ వాళ్ళకి వెళ్ళారా లేదేమో క్వశ్చన్స్ చేసుకుంటారేమో. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.